శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మకర రాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. సరే, మనం గనక పరిశీలించామనంటే మకర రాశి వారికి షష్టంలో గురు సంచారం ఎప్పుడైతే నడుస్తోంది, జూన్ 2, 2026 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు గురువు వీరికి సప్తమంలో సంచరించబోతున్నారు. సో సప్తమంలో గురు సంచారం ఏ విధంగా బాగుంటుందో చూద్దాం. సప్తమంలో సంచారం చేయటం వలన వీరికి శుభ ప్రయత్నాలు అంటే మామూలుగా వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలంగా ఉంటుంది. తర్వాత భార్యాభర్తల వలన ఒకరి వలన ఒకరికి సుఖం లభిస్తుంది. పుత్రుల వలన అనుకూలత ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రయాణాలు లేకపోతే మీరు చేసే వ్యాపారాలు వీటన్నిటిలో కూడా మీకు కొంత లాభం అనేది కలిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే దీని తర్వాత ఏమవుతుంది అనంటే అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 24, 2027 వరకు వీరికి గురువు అష్టమంలోకి మారబోతున్నారు. కాబట్టి దీనివలన ఏమవుతుందంటే ప్రయాణాలలో వీరు చాలా అలసిపోవటము, ప్రయాణ మూలకంగా ఇబ్బందులకి గురి కావటం, అనారోగ్య పరిస్థితులు ఉండటం, దురదృష్టం ఎక్కువగా ఉండటం, కష్టాలు ఎక్కువగా ఉండటం, తర్వాత ఏంటంటే క్లేశాలు అంటే అవమానాలు, నిందలు ఇవి మీకు ఎక్కువగా కలగటం ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. శని ఏమి ఇక్కడ మనకి మారటం లేదు. శని మీకు తృతీయంలోనే సంచరిస్తూ ఉంటారు. కాబట్టి తృతీయంలో ఉన్న శని ఉద్యోగానికి సంబంధించి కొంచెం మార్పులు చేర్పులు ఇవ్వటం, ధనానికి సంబంధించి అభివృద్ధిని ఇవ్వటం, అలాగే మీకు సేవకులు అంటే మనం ఎవరైనా సరే మనకి సహాయం చేసేవారు అని అనుకోవచ్చు. కాబట్టి సహాయం చేసేవారి వలన మనకి లాభం కలుగుతూ ఉంటుంది. డిసెంబర్ 5వ తారీఖు నుంచి రాహుకేతువులు మారబోతున్నారు. కాబట్టి రాహువు వీరికి జన్మరాశిలో సంచారం చేయబోతున్నారు. కాబట్టి జన్మరాశిలోకి మారుతున్నప్పుడు తప్పనిసరిగా అనారోగ్యం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు కేతువు మీకు సప్తమంలోకి మారుతూ ఉంటారు. కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్యం వలన జాగ్రత్తగా ఉండాలి. నూతన ప్రయాణాలు, నూతన ఉద్యోగ వ్యవహారాలు, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించి జాగ్రత్తలు ఇలాంటివి అనేకం ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితులకు తగినట్టుగా జాగ్రత్తగా మకర రాశి వారు మాత్రం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎక్కడా కూడా మీరు అటు ఇటు గనక ఏదైనా రాంగ్ స్టెప్స్ తీసుకుంటే ఇబ్బందికి పట్టడం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి మకర రాశి వారికి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది ఇలాంటివన్నీ మనం పరిశీలిద్దాం. ఆర్థిక పరమైన విషయాల్లో ఇందాకే మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి అక్టోబర్ 31 వరకు మనం ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. కొంతవరకు అనుకూలంగానే ఉంది. అనేక విషయాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు అనుకుందాం, భాగస్వామ్యం వలన లాభం అనుకుందాం, వ్యాపారాభివృద్ధి అనుకుందాం, నూతన పెట్టుబడులు అనుకుందాం, ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. సో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీరు చేయగలుగుతారు. కానీ ఎప్పుడైతే మనకి గురువు అష్టమంలోకి వచ్చేస్తాడో అంటే అక్టోబర్ 31 నుంచి 2026, 2027 జనవరి 25 వరకు నూతన పెట్టుబడుల విషయాల్లో బాగుంటుంది. కానీ చాలా విషయాలలో మాత్రం ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ప్రయాణాలు ఉంటాయి, ఆకస్మిక ప్రయాణాలు, అవమానాలు, నిందలు, కోర్టు విషయాలలో జాప్యం ఉండటం, ఏ పని అనుకుంటున్నా అవ్వకపోవటం, తర్వాత ఖర్చులు అధికంగా ఉండటం. అంటే మీ ప్లానింగ్ ఇందాకే నేను చెప్పినట్టు మీరు ప్లానింగ్ అనేది చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఎక్కడ కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత కుటుంబ బాధ్యతల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇందులో స్థానచలనము, బదిలీలు, మీరేమైనా సొంత ఇళ్ళు లాంటివి లేకపోతే ఏమైనా వెహికల్స్ లాంటివి అమ్మాలనుకుంటున్నా వీటికి సంబంధించి మీకు ఈ అక్టోబర్ నుంచి జనవరి వరకు బాగుంటుంది అనమాట. ఆర్ నవంబర్ నుంచి తీసుకుందాం. నవంబర్ 1, 2026 ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. అక్టోబర్ 31 నుంచి అసలు మామూలుగా మనకి గురువు సింహంలోకి మారబోతున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఈ టైం ఫ్రేమ్లో మీరు తీసుకోవచ్చు. ఇలాగ ఏదైనా ఇల్లు అమ్మాలన్నా, లేకపోతే మీరు ఏమైనా ఆస్తులు లాంటివి అమ్మాలనుకుంటున్నా, మీరు ఏమైనా వెహికల్స్ లాంటివి అమ్మాలనుకుంటున్నా, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలన్నా, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం, లేకపోతే మీరే మీ కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఏదైనా ట్రాన్స్ఫర్స్ లాంటివి అవ్వటం, ఇలాంటివి మీకు కనబడుతూ ఉంటాయి. అయితే కుటుంబంలో మాత్రం మీకు చాలా వరకు కూడా బరువు బాధ్యతలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులు మీ పైన ఆధారపడటం అనేది ఎక్కువగా కనపడుతోంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు మీరు ఆశించినట్టు
తగినట్లుగా మీకు లభించకపోవటం కూడా కొంత మీకు నిరాశను కలిగిస్తుంటుంది. ఇక్కడ మనం రెండూ మాట్లాడుకుంటున్నాం. సో బేసిక్గా గమనించాల్సింది ఏంటి అని అంటే, ఒకటి అక్టోబర్ 30 వరకు అసలు మీరేం భయపడక్కర్లా. అక్టోబర్ 31 తర్వాత కొంచెం బాధపడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి కొంచెం గమనించుకొని చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఏంటంటే, కొత్త కోర్టు కేసులు ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయండి. ఇవేవి అసలు ఆలస్యంగా స్టార్ట్ అవుతాయి, లేకపోతే స్టార్ట్ అవుతాయిలే అని అనుకుంటే అవి పోస్ట్పోన్ అవుతాయి. తర్వాత శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయని ఇందాకే చెప్పుకున్నాం. మోకాళ్ళకి సంబంధించి ఇబ్బందులు, కాళ్ళకి సంబంధించి ఇబ్బందులు, కాళ్ళకి తరచుగా దెబ్బలు లాంటివి తగులుతూ ఉండటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. తర్వాత వైవాహిక జీవితం మాత్రం కొంతవరకు మెరుగవుతుంది. అక్టోబర్ వరకు బాగుంటుంది. అలాగే మీరు కనుక వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్నా, నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్నా, ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఎక్కడైనా పెట్టుబడులు లాంటివి పెట్టాలనుకుంటున్నా, వీటన్నిటిలోనూ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కెరియర్ పరంగా ఏంటి అంటే, శ్రమ అయితే ఎక్కువగా ఉంటుంది. బట్ పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా మనకి కనిపించటం లేదు. అయితే ఏంటంటే, మీరు కనుక ఏమైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే మీరు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఇంక ఇక్కడ బేసిక్గా ఏ ప్లానెట్స్ మీ యొక్క ఈ రాశి వారిని, మకర రాశి వారిని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో ఈ సంవత్సరం చూద్దాం. బేసిక్గా మకర రాశి వారికి అధిపతి ఎవరు అంటే శనేశ్వరుడే. కాబట్టి శని కొంచెం మీ కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ అనుభవాల్లోకి తీసుకొస్తూ ఉంటాడనమాట. అలాగే మీరు ఎప్పుడో చేసిన కర్మ ఫలితాలకి అనుభవానికి రావటము, వాటిని మీరు కొంత గోత్రు చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో ఎప్పుడో ఎక్కడో మీకు తెలియని వాళ్ళకు కూడా మీరు ధన సహాయం చేయటం ఉంటుంది. వాళ్ళు తిరిగి ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత విషయం. సో ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పటి నుంచో మిగిలిపోయిన కార్మిక్ దోషాస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే కార్మిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటాం కదా, కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సో బేసిక్గా ఈ సంవత్సరం అంతా కూడా మీరు క్రమశిక్షణతోటి, సహనంతోటి, ఓర్పు నేర్పుతోటి ఉండేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదు. చాలామంది ట్రెక్కింగ్కి దానికి వెళ్తూ ఉంటారు చూసారా, ప్రయాణాలు చేసేటప్పుడు ట్రెక్కింగ్కి వెళుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. లక్కీ కలర్స్, ఆల్ కలర్స్ ఆఫ్ బ్లూ, ఆల్ డార్క్ అండ్ లైట్ కలర్స్ ఆఫ్ బ్లూ, అలాగే గోధుమ రంగు, బ్లూ సఫైర్స్ మీకు బాగుంటుంది. శనివారం మీకు కలిసి వచ్చే వారం. ఇవి మకర రాశి వారి ఫలితాలు.